హలో ఎవ్రీవన్. సో, ఈ వీడియోలో మనం మాక్సిమం ప్రొడక్ట్ సబ్బరే అనే లీడ్ కోడ్ క్వెషన్‌ని సాల్వ్ చేద్దాము. సో, క్వెషన్ సాల్వ్ చేసే ముందు అసలు క్వెషన్ ఏంటో తెలుసుకుందాం. సో, క్వెషన్ ఏంటంటే మనకి ఒక అరే అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని పేరు నమ్స్. సో, దాన్ని మనం లిస్ట్ ఫార్మాట్‌లో అయితే తీసుకుంటాం. సో, అరే అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని పేరు నమ్స్. దాన్ని లిస్ట్‌లో మనం తీసుకుంటాము. సో, నమ్స్‌లో ఎగ్జాంపుల్ మనకున్న ఎలిమెంట్స్ 2, 3, -2, 4 అనుకోండి. సో, దాంట్లో మాక్సిమం ప్రొడక్ట్ పాసిబుల్ విత్ ఎ సబ్ అరే మనమైతే ఫైండ్ చేసి ఇవ్వాలి. అంటే ఇప్పుడిక్కడ 2, 3, -2, 4లో మాక్సిమం ప్రొడక్ట్ ఎట్లా వస్తది మనకి? 2ని 3తో మల్టిప్లై చేస్తే వస్తది. విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే. 2ని 3ని 4తో మల్టిప్లై చేసినా వచ్చిద్ది. కానీ అది సబ్ అరే కాదు. ఎందుకంటే సబ్ అరే అంటే ఎలిమెంట్స్ పక్క పక్కన మాత్రమే ఉండాలి. సో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ అనేవి 2, 3, -2 లేదనుకోండి. +2 ఉందనుకోండి. అన్నీ మల్టిప్లై చేస్తే అప్పుడు మనకేమొస్తుంది? 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 2 12, 12 4 48. సో, 48 అనేది మాక్సిమం ప్రొడక్ట్ పాసిబుల్ విత్ దట్ అరే, సబ్ అరే. సో, ఇప్పుడు 2, 3 ఎంటైర్ అరే కూడా ఈస్ ఎ సబ్ అరే ఆఫ్ ఇట్‌సెల్ఫ్. సో, ఇప్పుడు సబ్ అరేస్ మనం తీసుకుంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే -2, 0, -1 దీంట్లో సబ్ అరేస్ ఏవేవి పాసిబుల్? ఫస్ట్ సబ్ అరే వచ్చేసి -2, సెకండ్ సబ్ అరే వచ్చేసి 0, థర్డ్ సబ్ అరే వచ్చేసి -1, ఫోర్త్ సబ్ అరే వచ్చేసి -2, 0, ఫిఫ్త్ సబ్ అరే వచ్చేసి 0, -1, సిక్స్త్ సబ్ అరే వచ్చేసి -2, 0, -1. సో, ఇవి సబ్ అరేస్ ఇక్కడ పాసిబుల్. ఏది ఇప్పుడు -2 ఒకటి, 0 ఒకటి, -1 ఒకటి, -2 0 ఒకటి, 0 -1 ఒకటి, -2 0 -1 ఒకటి. సో, ఇవి సబ్ అరేస్ దీంతో పాసిబుల్. ఇప్పుడు వీటిలో ఏది మల్టిప్లై చేసినా మనం మాక్సిమం అనేది 0 మాత్రమే వస్తుంది. ఓకే. సో, అది సబ్ అరే ప్రొడక్ట్ మాక్సిమం పాసిబుల్ అంటే. సో, ఇప్పుడు మనం దీనికి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కోడ్ రాయాలో మనమైతే చూద్దాం. సో, మనం ఫస్ట్ ఏం చేస్తామంటే 3 వేరియబుల్స్ అయితే తీసుకుంటాం. ఇలాంటి క్వెషన్ సాల్వ్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో మనకు అర్థం కాదు. కానీ ఈ క్వెషన్ చాలా ఈజీ సాల్వ్ చేయడం. సో, మనం ఫస్ట్ ఏం చేస్తాం 3 వేరియబుల్స్ అయితే తీసుకుంటాం. ఒకటి లెఫ్ట్, ఇంకొకటి రైట్ అండ్ దెన్ ఇంకోటి ప్రొడక్ట్. సో, లెఫ్ట్‌లో ఏమో మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ నుంచి ఐటరేట్ చేస్తూ లెఫ్ట్‌ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. సో, లెఫ్ట్ నుంచి ఐటరేట్ చేస్తూ మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. అంతే. రైట్‌లో ఏం చేస్తామంటే వెనకాల నుంచి మల్టిప్లై చేసుకుంటూ వస్తాం. సో, రైట్‌లో ఇనిషియల్‌గా 1 ఉంటుంది. లెఫ్ట్‌లో ఇనిషియల్‌గా 1 ఉంటుంది. సో, లెఫ్ట్‌లో ఏం చేస్తాం 1 ఇంటూ 1 1. ఇప్పుడు ఎంతొచ్చింది 1 వచ్చింది. 1 ఇంటూ -2 -2, -2 ఇంటూ 3 -6, -6 ఇంటూ -1 6, 6 5 30, 30 ఇంటూ -1 -30, -30 ఇంటూ 10 -300. సో, లెఫ్ట్‌లో లాస్ట్‌కి -300 ఉంటుంది. అలా కంప్యూట్ చేసుకుంటూ వెళ్తాం లెఫ్ట్ నుంచి రైట్ వరకు. సో, రైట్‌లో ఏం చేస్తాం సైమల్టేనియస్‌గా లెఫ్ట్‌తో క్యాలిక్యులేట్ చేసేటప్పుడే రైట్ కూడా మనం వెనకాల నుంచి రైట్ ఫస్ట్ 1 ఇంటూ 10 10, దెన్ 10 ఇంటూ -1 -10, -10 ఇంటూ 5 -50, -50 ఇంటూ -1 50, 50 ఇంటూ 3 విచ్ ఈస్ ఈక్వల్ టు 150, 150 ఇంటూ -2 విచ్ ఈస్ ఈక్వల్ టు -300, -300 ఇంటూ 1 విచ్ ఈస్ ఈక్వల్ టు -300. సో, రైట్‌లో లాస్ట్‌కి -300 ఉంటుంది. లెఫ్ట్‌లో లాస్ట్‌కి 300 ఉంటుంది. సో, ఇలా మనం ఏం చేస్తామంటే లెఫ్ట్‌ని యూజ్ చేసి లెఫ్ట్ టు రైట్ మల్టిప్లికేషన్ అయితే కంప్యూట్ చేసుకుంటూ వెళ్తాం. రైట్‌ని యూజ్ చేసుకొని రైట్ నుంచి లెఫ్ట్‌కి మల్టిప్లై చేస్తూ కంప్యూట్ చేసుకుంటూ వెళ్తాం. సో, అప్పుడు మనకి ఏ ఏ దాంతో అయితే మాక్సిమం ఉంటుందో ఆ ఒక్క మాక్సిమమ్‌ని ప్రొడక్ట్‌లో అయితే స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. ఇనిషియల్‌గా ప్రొడక్ట్‌లో మనం ఏ ఎలిమెంట్ తీసుకుంటాం? ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాం విచ్ ఈస్ 1 హియర్. ఓకే. ఇప్పుడు సీ ఇనిషియల్‌గా లెఫ్ట్‌లో 1 ఉంది. 1 ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 1. సో, దాన్ని మనం 1 ఇంటూ 1 ఏమవుతుంది 1 అవుతుంది. లెఫ్ట్‌లో ప్లేస్ అవుతుంది. దెన్ రైట్‌లో ఏమవుతుందంటే సైమల్టేనియస్‌గా మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ మనం ఫర్ లూప్ వాడి లెఫ్ట్ టు రైట్ వెళ్ళినప్పుడు సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ నమ్స్ తీసుకుంటే ఇనిషియల్‌గా i ఏమొస్తుంది 0 వస్తుంది. సో, 0 వచ్చినప్పుడు లాస్ట్ ఎలిమెంట్ ఎలా యాక్సెస్ చేస్తాను నేను? లాస్ట్ ఎలిమెంట్ యాక్సెస్ చేయాలంటే సింపుల్‌గా నమ్స్ ఆఫ్ లెన్ ఆఫ్ నమ్స్ -1 -i. సో, ఇలా చేసినప్పుడు మనకి లాస్ట్ ఎలిమెంట్ అయితే వస్తదనమాట. అంటే దీని రెస్పెక్టివ్ లాస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు i 0 అయిందనుకోండి. దెన్ i ఫస్ట్ ఎలిమెంట్‌ని ఇండికేట్ చేస్తుంది. దెన్ రైట్ లోపల ఏది కాలిక్యులేట్ చేయాలి? లాస్ట్ ఎలిమెంట్. సో, i 1 అయిందనుకోండి. దెన్ రైట్ లోపల ఏది కాలిక్యులేట్ చేస్తాం? -1. సో, అట్లా చేసుకుంటూ వస్తాం. సో,
అప్పుడు ఏమైద్ది, లెఫ్ట్‌లో మనకి 1 ఇంటూ 1 1 అయింది. రైట్‌లో మనకి 1 ఇంటూ 10 10 అయింది. ఓకే, 10. ఇప్పుడు ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏది? ఈ రెండిట్లో మ్యాక్సిమం 10. ఓకే. అండ్ ప్రొడక్ట్‌లో ఏ నెంబర్ ఉంది ఇనిషియల్‌గా? ప్రొడక్ట్‌లో 1 అనే నెంబర్ ఉంది ఇనిషియల్‌గా. ప్రొడక్ట్‌లో ఇనిషియల్‌గా 1 అనే నెంబర్. సో, ఈ నెంబర్ 1 అండ్ 10లో మ్యాక్సిమం ఏది? 10. సో, ప్రొడక్ట్‌లో ఇప్పుడు మనం ఏం చేస్తాం? 10 అయితే ప్లేస్ చేస్తాం. సో, అగైన్ నెక్స్ట్ I 1 అవుతుంది. I 1 అయినప్పుడు -2. సో, 1 ఇంటూ -2 -2. అండ్ రైట్ ఏమో లాస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్‌కి వెళ్తాం. సో, 10 ఇంటూ -1 -10. అండ్ -2 అండ్ -10లో మ్యాక్సిమం ఏది? -2. సో, -2 అయితే ఈ రెండిట్లో మ్యాక్సిమం. అండ్ 10 అండ్ -2లో మ్యాక్సిమం ఏది? 10. సో, 10 అలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ థర్డ్ ఎలిమెంట్. సో, 3 ఇంటూ -2 ఎంత? -6. అండ్ 5 ఇంటూ -10 ఎంత? -50. అండ్ ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏది? -6. ఇప్పుడు -6 అండ్ 10లో మ్యాక్సిమం ఏది? 10. సో, 10 అలానే ఉండుద్ది. అండ్ అగైన్ -6 ఇంటూ -1 ఎంత? 6. -50 ఇంటూ -1 ఎంత? 50. ఇప్పుడు ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏది? 50. ఇప్పుడు 50 అండ్ 10లో మ్యాక్సిమం ఏది? 50. సో, 50 అనేది ప్రొడక్ట్‌లో ప్లేస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కమ్స్ ఇప్పుడు 6 ఇంటూ 5 ఎంత? 6 ఇంటూ 5 30. అండ్ రైట్ ఏ ఎలిమెంట్ వస్తుంది? 50 ఇంటూ 3 ఎంత? 150. సో, 150 అండ్ 30లో మ్యాక్సిమం నెంబర్ ఏది? 150. సో, 150 అండ్ 50లో మ్యాక్సిమం ఏది? 150. సో, ప్రొడక్ట్‌లో 150 ప్లేస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ 30 ఇంటూ -1 ఎంత? -30. 1 ఇంటూ -2 -2 -2 ఇంటూ 3 -6 -6 ఇంటూ -1 6 6 5 30 అంతే. ఇప్పుడు 150 ఇంటూ -2 ఎంత? -300. నో 150 ఇంటూ -1 ఎంత? -150. సో, ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏది? -30. సో, -30 అండ్ 150లో మ్యాక్సిమం ఏది? 150. సో, 150 అలానే ఉండిద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ -30 ఇంటూ 10 ఎంత? -30 ఇంటూ 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు -300. అండ్ -150 ఇంటూ సారీ ఇందాక -150 ఇంటూ -2 చేయాలి మనం. మనం ఏం చేసామంటే -150 ఇంటూ -1 చేసాం. సో, ఇది -150 ఇంటూ 150 ఇంటూ -2 విచ్ ఈజ్ ఈక్వల్ టు -300. సో, ఇది -300 అవుతుంది. సో, అప్పుడు ఈ రెండిట్లో మ్యాక్సిమం -30 అలానే ఉండిద్ది. సో, ప్రొడక్ట్ అనేది 150 అలానే ఉండిద్ది. సో, ఇప్పుడు రైట్‌లో మనకి ఏమైంది? -300 ఇంటూ 1 ఎంత? -300 అలానే ఉంటుంది. అండ్ ఈ రెండిట్లో మ్యాక్సిమం -300. -300 అండ్ 150లో మ్యాక్సిమం 150. సో, 150 అలానే ఉంటుంది. సో, ఇప్పుడు మనకి ఈ మొత్తం అరేలో మ్యాక్సిమం సబ్ అరే పాసిబుల్ అయితే వచ్చేసింది 150. సో, ఇప్పుడు దీంట్లో ఒక కేస్ మనం మిస్ అయ్యాం. సో, వాట్ ఇఫ్ మధ్యలో ఒక 0 వచ్చిందనుకోండి ఎక్కడన్నా. సో, సే ఇక్కడ మనకి 5 ప్లేస్‌లో 0 వచ్చిందనుకోండి. 5 ప్లేస్‌లో 0 వస్తే అప్పుడు మనం ఏం చేయాలంటే 5 ప్లేస్‌లో 0 వచ్చిందనుకోండి. అప్పుడు 10 ఇంటూ -1 -10 ఇక్కడి వరకు వచ్చింది కదా! సో, ఇప్పుడు -10 ఇంటూ 0 ఏమవుతుంది? 0 అవుతుంది. కానీ 0 అయినాక నెక్స్ట్ ఎలిమెంట్స్ మనం మల్టిప్లికేషన్ కంప్యూట్ చేయాలంటే అన్నీ జీరోస్ అవుతాయి. సో, అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే 0 వచ్చినప్పుడల్లా ఆ ఎలిమెంట్‌ని స్కిప్ చేసి మనం రైట్‌ని గానీ, లెఫ్ట్‌ని గానీ 1తో ఇనిషియేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడికొచ్చాక మనం -10కొచ్చాక -10 ఇంటూ 0 మనకి 0 వస్తుంది. సో, 0 రాకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ 1తో ప్లేస్ చేస్తాం. ఇక్కడ నుంచి మళ్ళీ 1తో కంప్యూట్ చేస్తాం. సో, అప్పుడు 1 ఇంటూ -1 అట్లా చేసుకుంటూ వెళ్తాం. అదనమాట. సో, లెఫ్ట్ కూడా అంతే. లెఫ్ట్ ఈ వాల్యూకొచ్చాక లెఫ్ట్ ఈ వాల్యూకొచ్చాక ఎంతొస్తుంది? 1 ఇంటూ -2 -6 6 6 ఇంటూ 0 ఏమవుతుంది? 6 ఇంటూ 0 0 అవుతుంది. సో, అప్పుడు మనం 0 పెట్టకుండా అక్కడ 1 అయితే ప్లేస్ చేస్తాం.
సో ఇక్కడ 1 అయితే ప్లేస్ చేస్తాం. సో అదనమాట. సో ఇప్పుడు దీనికి మనం కోడ్ రాద్దాం. సో ఇనిషియల్గా మనం ఏం చేసాం, 3 వేరియబుల్స్ అయితే తీసుకున్నాం, లెఫ్ట్ కామా రైట్ కామా ప్రోడ్. సో లెఫ్ట్లో ఇనిషియల్గా ఏ ఎలిమెంట్ పెట్టాం, 1 పెట్టాం, రైట్లో 1 పెట్టాం, ప్రోడక్ట్లో నమ్స్లో ఉన్న ఇనిషియల్ ఎలిమెంట్ పెట్టాం. దెన్ ఫర్ లూప్ అయితే రన్ చేసాం, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ నమ్స్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్టార్ లెఫ్ట్. సో లెఫ్ట్ లోపల నమ్స్ ఆఫ్ ఐ స్టార్ లెఫ్ట్. సో నమ్స్లో ఉన్న ఎలిమెంట్ని లెఫ్ట్తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాం. అండ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ లెన్ ఆఫ్ నమ్స్ -1 - ఐ. అంటే లాస్ట్ నుంచి మనం ఐటరేట్ చేయాలి సైమల్టేనియస్గా కాబట్టి. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇట్లయితే కంప్యూట్ అవుతుంది, లాస్ట్ నుంచి వస్తుంది. ఇది రైట్ టు లెఫ్ట్, ఇది లెఫ్ట్ టు రైట్ కంప్యూట్ చేస్తుంది, ఇది రైట్ టు లెఫ్ట్ కంప్యూట్ చేస్తుంది. ఓకే, ఇంటూ రైట్. సో మనం ఒక కండిషన్ అయితే చూసాం, మధ్యలో జీరోస్ వస్తే ఏం చేయాలి. సో మధ్యలో జీరోస్ వచ్చినప్పుడు ఇఫ్ లెఫ్ట్ ఈక్వల్ టు 0 దెన్ లెఫ్ట్ ఈక్వల్ టు 1. సో మధ్యలో జీరో వస్తే ప్రొడక్ట్ 0 అయినప్పుడు లెఫ్ట్ లోపల 1 పెట్టాలి. అలాగే సేమ్ రైట్ కూడా, రైట్ ఈక్వల్ టు 0 దెన్ రైట్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఓకే. ఇప్పుడు ఈ రెండు కంప్యూట్ చేశాక మనం ఏం చేసాం, ఈచ్ అండ్ ఎవ్రీ టైం ప్రొడక్ట్ లోపల ఇనిషియల్గా ఏం చేసాం, మ్యాక్స్ ఆఫ్ లెఫ్ట్ కామా రైట్, లెఫ్ట్ను రైట్లో మ్యాక్సిమం తీసాం. ఆ తర్వాత మ్యాక్స్ ఆఫ్ ప్రొడక్ట్లో ముందున్న ఎలిమెంట్ అండ్ ఈ తీసిన మ్యాక్స్ మనం కంపేర్ చేసాం, ఆ రెండిట్లో మ్యాక్స్ తీసుకున్నాం. సో అప్పుడు మనకి 150 అయితే వచ్చింది. సో ఫైనల్గా రిటర్న్ ప్రోడక్ట్. ఇప్పుడు దీన్ని మనం రన్ చేసి చూద్దాం. సో కేసెస్ అయితే యాక్సెప్ట్ అయ్యాయి. సి మ్యాక్సిమం సబ్బరేసాం 2 × 3 6 వచ్చింది. అండ్ దెన్ ఇక్కడ మ్యాక్సిమం సబ్బరేసాం 0 అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం సబ్మిట్ చేసి చూద్దాం. అండ్ సొల్యూషన్ అయితే యాక్సెప్ట్ అయింది. థ్యాంక్ యూ.